అందుకే నమస్కారం. ముందుగా ఆల్రెడీ వెండి కొనుక్కొని ఎవరైతే కొంతమంది ఉన్నారు, వెండి రేటు ఈరోజు పడిపోతుందని చెప్పేసి దయచేసి భయపడకండి. పర్లేదు తట్టుకోవాలనుకుంటే అమ్ముకోండి, లేదు అమ్మో మా వల్ల కాదనుకుంటే ఉంచుకోండి. ఖచ్చితంగా భవిష్యత్తు అయితే పెరుగుతుంది. ఓకేనా? ప్రజెంట్ నిన్న చెప్పినా, ఈరోజు చెప్పినా, మొన్న చెప్పినా కానీ వెండి విషయంలో ఒక గ్యాంబ్లింగ్ ఆడేశారు. మార్కెట్లో వెండి దొరకటం వల్ల బట్ రేట్లు మాత్రం భయంకర పెరుగుతుంది. నిన్నండి దీపావళి రోజు వచ్చిన న్యూస్ నేను చెక్ చేస్తే బాంబేలో ఈ వ్యాపారం చేసే ఒక స్ట్రీట్ అది ఉంటుందట. అసలు ఆ స్ట్రీట్లో వెండి అమ్మకాలే లేవంట. ఏంటంటే వెండే లేదంట వాళ్ళ దగ్గర. ఫస్ట్ టైం ఒక దీపావళికి వెండి వస్తువులు అమ్మలేకపోవడం, ఎందుకంటే వెండి లేదు. కానీ మార్కెట్లో చూస్తే వెండి రేటు భయంకరంగా పెరిగింది. దాంతో ఒక్కసారిగా ఢమాల్ స్పాట్ మార్కెట్లో 6% పడిపోయింది. 6 నెలల్లో ఎప్పుడు ఎంత ఘోరమైన తగ్గుదల. ఈరోజు వెండి 3,000 రూపాయలు తగ్గి కేజీ వెండి 1,88,000 దగ్గర ఉంది. నేను మరలా చెప్తున్నా, అది 1,50,000 కూడా రావచ్చు. కానీ భవిష్యత్తులో మరలా పెరుగుతుంది. ఎందుకంటే సోలార్ ప్యానల్స్లో కావచ్చు, ఎలక్ట్రిక్ వెహికల్స్లో కావచ్చు, బ్యాటరీస్లో కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, పెద్ద పెద్ద కంపెనీస్లో చాలా చోట్ల వెండిని వాడుతున్నారు. సో రానులో పెరిగిద్దండి వెండి. ఎవరైతే కొనిపెట్టుకున్నారో, మన రేటు పడిపోతుంది అనుకున్న మూమెంట్లో అమ్మకుండా అలాగే పెట్టుకున్నారో, సో భయపడవద్దు, ఆందోళన చెందవద్దు, ఉంచుకోండి. ఇంకా పడిద్దామో మా వల్ల కాదు అనుకుంటే పర్లేదు తట్టుకోవాలనుకుంటే అమ్మేసి ఆ డబ్బుతో బంగారం కొనుక్కోండి. బంగారం అంటే నేను డే 1 నుంచి చెప్తున్నా. వాడోడు అనలిస్ట్ అంట, వాడోడు ఎక్స్పర్ట్ అంట, వాడోడు అబ్బా ఏమనుకోద్దు వాడు వీడు అంటున్నందుకు. ఎందుకంటే ఆ మూర్ఖులు చేసిన దిక్కుమల్ల పనుల వల్ల 2-3 నెలల క్రితం, 4-5 నెలల క్రితం రేటు తగ్గింది. నేను అప్పుడు చెప్పా బంగారం రేటు పెరిగిద్ది, ఈరోజు తగ్గినట్టుంది, కొనుక్కోండి అంటే కొంతమంది ఎదవలు వచ్చేసి ఏం చేస్తారు, ఇంకా తగ్గిద్ది అని చెప్పేసి కొనకుండా ఆపేశారు. కొనుక్కున్న లాభపడ్డారు. కొనకుండా ఉన్న వాళ్ళు పాపం ఈరోజు లబోదివేమో అంటున్నారు. ఎందుకు? ఇక తగ్గదండి. బంగారాన్ని ఆయా దేశాలు వాళ్ళ యొక్క సెంట్రల్ బ్యాంకులో భయంకరంగా నిల్వ చేస్తూ ఉన్నాయి. అండ్ చాలామంది జనాలు కూడా ఇదే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి కొనుక్కుంటూ ఉన్నారు. ఈరోజు మార్కెట్లో అక్షరాల 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములకు సంబంధించి 2,080 రూపాయలు పెరిగింది. మార్కెట్లో 1,32,770 రూపాయలు ఉంది. 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసి అక్షరాల 10 గ్రాములకి 1,900 రూపాయలు పెరిగింది. మార్కెట్లో ఈరోజు వచ్చేసి 1,21,700 రూపాయలుగా ఉంది 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు. మరలా చెప్తాను, రాను రోజుల్లో బంగారం ఇంకా పెరిగిద్ది. ఒకవేళ తగ్గితే నిన్న మొన్న 200-300 తగ్గింది, అది తగ్గటం, అంతమించి తగ్గదు. ఒకవేళ తగ్గింది అనుకుందాం, మధ్యలో మొన్న ఏదో అద్భుతం జరిగింది, 2-3 తగ్గింది ఒకేసారి. నేను అదే చెప్తాను ఇప్పుడు కూడా. ఒక రేటు పెరుగుతుంది అనుకుంటే ఏమో ఈ రేటుకి వస్తే కొనుక్కుందని పెట్టుకోండి, తగ్గుతుంది అనుకున్నప్పుడు ఈ రేటుకి వస్తే కొనుక్కుందని పెట్టుకోండి. అప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా సరే మీకు నచ్చింది మీరు చేస్తున్నారు కాబట్టి హ్యాపీగా ఉంటారు. వెండి విషయంలో మరలా చెప్తున్నా, కృత్రిమంగా క్రియేట్ చేసినటువంటి పెరుగుదల అది. బట్ అది రియాలిటీలో చెక్ చేసుకున్నప్పుడు పెరుగుతుంది నిజమని చెప్పేసి అనుకున్నాం. కానీ మరలా చెక్ చేస్తే బోలెడు దేశాలలో వెండి నిక్షేపాలు టన్నులు ఉన్నాయి. సో బయట వెలికి తీస్తారు అది. బట్ బంగారం అలా కాదే. సో అది విషయం. నేను ఎవరో ఒక డౌట్ రేస్ చేశారు. ప్రపంచంలో అత్యధికంగా బంగారం నిల్వలో ఉన్నది అమెరికాలో ఉన్నటువంటి ఫెడరల్ బ్యాంక్ దగ్గర. అప్రాక్సిమేట్లీ 8,890 టన్నులు ఉంది. అంటే 88,90,000 కేజీలు. ఇప్పుడు బంగారం రేటు అధికంగా అయింది. రేపు మార్కెట్లో వచ్చేసి బంగారం రేటు బాగుంది కదా అని చెప్పేసి కొన్ని లక్షల కేజీలు కనుక అమ్మితే అమెరికా, అప్పుడు బంగారం రేటు పడిపోయింది కదా అన్నారు. సో వాళ్ళకి ఇచ్చిన నేను రిప్లై ఏంటంటే, అలా కనుక అమెరికా కనుక చేస్తే వాడు దివాలా తీస్తున్నట్లు లెక్క. ఆల్మోస్ట్ ఇక అమెరికాని అంతా కూడా పక్కన నెట్టేస్తారు, అది వాడు చేయడం అని చెప్పారు. మరలా చెప్తున్నా, మొన్న మధ్య 2011-8 ఏదో క్రైసిస్ వచ్చింది కదా, భయంకరమైన ఆర్థిక మాంద్యం. ఆ మూమెంట్లో కొన్ని దేశాలు, యూరోపియన్ యూనియన్ కొన్ని దేశాలు బంగారాన్ని బయటకు రిలీజ్ చేసేసాయి. కారణం అవి బతకడానికి తప్పదేం కాదు. అమెరికా వాడికి ఏం కర్మ, వాడి దగ్గర గోల్డ్ ఎంత ఉంది. అండ్ డాలర్ మీద డిపెండ్ ప్రపంచ దేశాలు ఉన్నాయి. డాలరైజేషన్ అయితే అప్పుడు ఇక గత్యంతరం లేదు అనుకుంటే, దివాలా తీసే దుస్థితిలో ఉన్నారు అనుకుంటే అప్పుడు అమెరికా వాడు బంగారాన్ని అమ్ముతాడు తప్ప ఓపెన్ మార్కెట్లో అది రోజు అమ్మడు. ఎందుకంటే క్లియర్గా ప్రపంచ స్థలం అన్నిటికీ తెలిసింది ఏంటంటే, బంగారం మన దగ్గర కనుక ఉంటే మనల్ని ఏ దేశం కూడా ఆర్థికంగా ఇబ్బంది పెట్టలేదు అని చెప్పేసి అంతా డిసైడ్ ఉన్నారు. దానివల్ల బంగారం రేటు పెరుగుతుంది. ఏదో 2 నిమిషాలు ఇద్దాము, ఇప్పుడు చెప్పిందంతా ఏదైతే ఉందో క్యాట్ సస్పెన్స్ ఛానల్లో పెడదాంలే అనుకున్నాం. ఫ్లోలో మొత్తం ఇక్కడే చెప్పేస్తాను, ఇక్కడ డివోషన్ ఛానల్ ఇది పెట్టేస్తున్నాం.